పరిశుద్ధమైన దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. చేరియున్న దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఆదికాండము 13వ అధ్యాయం 4 నుండి 7 వచనాల వరకు ఉన్న భాగాన్ని చదివి ధ్యానం చేద్దాం. తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి. చాలు. మనం చదివిన ఈ వాక్య భాగము విశ్వాసులకు పితరుడు అని పిలువదగిన, విశ్వాసులకు తండ్రి అని పిలువదగిన అబ్రహాము గారి జీవితములో జరిగిన ఒక సంఘటనను మనకు తెలియపరుస్తుంది. మీరందరూ ఎరిగిన విధంగా మన బైబిలులోని మొదటి 5 పుస్తకాలు ఆదికాండము మొదలుకొని ద్వితీయోపదేశకాండము వరకు ఉన్నటువంటి విషయాలు దేవుడు తన దాసుడైనటువంటి దైవజనుడైన మోషేకు బయలుపరచగా, ప్రత్యక్షపరచగా, అంటే పూర్వమందు జరిగిన సంగతులు, తన జీవించిన కాలానికి పూర్వము జరిగిన సంగతులు దేవుడు బయలుపరచగా, ప్రత్యక్షపరచగా, అలాగే తన జీవిత కాలములో జరిగిన సంగతులు ఆయన ఆలోచనను అనుసరించి సమస్తాన్ని ఒక క్రమబద్ధమైన రీతిలో గ్రంథస్థం చేసి ఉంచడం జరిగింది. యూదులు దీనిని ధర్మశాస్త్రము అని పిలుస్తారు. ఇది వారి విశ్వాస జీవితానికి పునాదిగా భావిస్తారు. అలాగే మనము కూడా ఈ పంచకాండములలో ఉన్నటువంటి విషయాలను మనం చదువుతున్నప్పుడు ఈ అనుభవాలను దైవజనుడైన పౌలు గారు మాట్లాడినట్టు ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికై లేఖనాలన్నీ కూడా ఉన్నాయి. తిమోతికు రాసిన ఉత్తరములో కూడా చెప్తాడు, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అని చెప్తూ మాట్లాడుతూ అంటాడు, ఖండించుటకు, బుద్ధి చెప్పడానికి, ఉపదేశించటానికి వీటన్నిటికీ కూడా ప్రయోజనకరముగా ఉన్నది అంటూ మాట్లాడతాడు. అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిలుని చదువుతున్నప్పుడు మనము ప్రతి లేఖనము నుండి కూడా కొన్ని ఆత్మీయ పాఠములను నేర్చుకొనవచ్చు. ఈ రోజున మనం ఒక సంఘటనను చదివాము, అబ్రహాము గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన. అదేమిటనంటే దేవుడు ఆయనను పిలిచారు. అబ్రహామును పిలిచిన తరువాత దేవుడు ఆయనకు చెప్పిన మాట ఏంటంటే, నీవున్న ప్రాంతము నుండి నీవు లేచి నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళమన్నారు. అలా గనక నీవు వెళితే నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. వాక్యాన్ని కొంతమంది పొరపాటుగా అభిప్రాయపడుతున్నారు. అంటే దేవుడు ఆయన పిల్లలమైన మనలని బంధువులకు దూరం చేస్తాడా? ఆయన పిల్లలమైన మనలని మన రక్త సంబంధికులకు దూరం చేస్తాడా? మనల్ని ఒంటరి చేస్తాడా? అంటే కొన్ని వాక్యాలు పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం గనక మనం చదవకపోతే అలానే ఉంటాయేమో అని అనిపించక మానదు. వాస్తవంగా దేవుడు ఎందుకు అబ్రహామును తానున్న చోట నుంచి వెళ్ళమన్నాడు అనంటే, తాను ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా అజ్ఞాన అంధకారములో ఉన్నది. అందుకని అక్కడ గనుక అబ్రహాము అలానే ఉంటే తాను వెలిగించబడేటువంటి అవకాశము లేదు. సో తాను దేవుని నడిపింపుకు లోబడటానికి ఆ ప్రాంతము అనువుగా
లేదు. అందుకనే ఆ ప్రాంతము నుంచి ఆయన వెళ్ళమన్నాడు తప్ప ఆయన తండ్రిని, తల్లిని, లేకపోతే బంధువులను దూరం చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశం ఆయనది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా గమనించండి, అలా దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము అక్కడి నుంచి లేచాడు. అబ్రహాము దేవుడు తనతో మాట్లాడిన ప్రకారంగా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. కొంత దూరం వెళ్ళిన తరువాత ఆయన కరువును ఎదుర్కొన్నాడు. కరువును ఎదుర్కొన్నప్పుడు దేవునితో ఏమాత్రము సంప్రదించకుండానే, దేవా నీవు నన్ను రమ్మన్నావు, ఇదే కరువు పరిస్థితుల్లో నేను మా ఊర్లో ఉంటే నా స్టోరీ ఇంకోలాగుండేది. మనం కూడా చాలాసార్లు అదే అనుకుంటాం కదా. దేవునికి విధేయత చూపించిన తర్వాత ఏదైనా ఇబ్బంది కలిగితే మనం ఏమంటాం దేవునితంటే, నీ మాటకు లోబడటం వల్లే నాకు ఇది కలిగింది, ఒకవేళ నేను ఇలా కాకుండా అలా ఉండుంటే నేను చాలా బాగుండేవాడను, చాలా బాగుండేదానను అని చెప్పి మనం అనుకుంటాం. అయితే ఇక్కడ మనం గమనిస్తే అబ్రహాము చేసినటువంటి పని మరలా వెనుదిరిగి వెళ్ళలేదు కానీ తన కష్టకాలములో ఆయన మానవ జ్ఞానాన్ని ఉపయోగించి, మానవ ఆలోచనను అనుసరించి సమృద్ధి కలిగినటువంటి ఐగుప్తు దేశానికి తాను వెళ్ళాడు. కానీ అక్కడనే తాను ఉండకుండా తానున్న చోటు నుంచి మరలా లేచి అబ్రహాము తన ప్రయాణాన్ని కొనసాగించాడు. అలా కొనసాగిస్తూ అంతకు మునుపు తాను ఎక్కడ బలిపీఠము కట్టి ప్రార్థన చేశాడో ఆ చోటికి తాను చేరాడు. అందుకని అక్కడ మనం చదివాం, తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. ఈ మాట కీలకమైంది. ఏంటి? తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను అంటే అర్థం ఏంటంటే, అబ్రహాము దేవుని మాట విని, దేవుని మాటకు లోబడి తన ఇంట నుండి బయలుదేరి వచ్చిన తరువాత దేవుని ఆరాధించటానికి ఎక్కడైతే బలిపీఠము కట్టాడో ఆ చోటికి మరలా వచ్చాడు. దీని భావము ఏమిటనంటే, ఎఫెసు సంఘముతో దేవుడు ఒక మాట అంటారు, మీకు జ్ఞాపకం ఉంటే, ఏంటంటే, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అదేంటంటే, మొదట నీకుండిన ప్రేమను నీ వదిలే. ప్రేమ లేదు అనడం లేదు, మొదట నీకుండిన ప్రేమను వదిలితే. చాలా బాగా ఆలోచన చేయండి. సంబంధము, సహవాసము అనే రెండు మాటలను గురించి మనం ఆలోచన చేస్తే, అబ్రహాముకు దేవునితో సంబంధం తెగిపోలేదు కానీ అబ్రహాముకు దేవునితో కొంత సహవాసం మాత్రమే ఏమైంది, గ్యాప్ వచ్చింది, ఈ ఎడం వచ్చింది. ఈ రెండింటిని ఎలా అర్థం చేసుకోవాలి? సంబంధము, సహవాసం ఎలా అర్థం చేసుకోవాలి? నేను చూడండి, ఈ మాటను చెప్తాను, అర్థం చేసుకోండి. సహవాసము లేని సంబంధం నిష్ప్రయోజనం, అది అర్ధరహితం. ఇది ఎలా ఉంటుందో మీకు అర్థమయ్యేలాగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అదేమనంటే, ఒకే ఇంటిలో ఉంటున్నారు మనుషులందరి మధ్య సంబంధాలు ఉన్నాయి. భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, అత్త, కోడలు, ఇట్లా ఏంటి సంబంధాలు కదా ఇవన్నీ. ఏంటి చెప్పండి? సంబంధాలు ఉంటాయి. సంబంధాలు ఉండబట్టే ఆ ఒక్క ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు. కానీ సహవాసము చెప్పండి, సహవాసమేది? మీరు ఆలోచన చేయండి. సంబంధం ఒక్కటి చాలా, సహవాసం లేకపోయినా పర్వాలేదా? ఒక్కొక్కసారి మనం గట్టిగా మాట్లాడాల్సి వస్తే, వాస్తవికంగా మాట్లాడాల్సి వస్తే, కొన్నిసార్లు ఏ సంబంధము లేకపోయినా ఆ సహవాసపు యొక్క మాధుర్యము సంబంధాల్ని కలుపుతుంది. ఏం చేస్తాం చెప్పండి? ఆ సంబంధాల్ని కలుపుతుంది. దేవుని బిడ్డలారా బాగా ఆలోచన చేయండి. అబ్రహాము దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు, దేవుని బిడ్డగా రిలేషన్షిప్ ఉంది. కానీ హీ లాస్ట్ ఫెలోషిప్, దేవునితో సహవాసానికి తాను ఎడమయ్యాడు. అయితే ఇప్పుడు మరలా తిరిగి ఆ సహవాసానికి తాను వస్తున్నాడు. ఆ మొదట బలిపీఠము కట్టిన చోట తాను చేరుతున్నాడు. ఈ వాక్యం చదివినప్పుడు మనందరం కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవా నీతో నా సహవాసం ఎలాగున్నది?
ఎఫెసు సంఘంతో మీరు మాట్లాడినట్టుగా ఆ మొదటి ప్రేమను నేను కలిగి ఉండడానికి నాకు సహాయము చేయండి. ఏవో పరిస్థితులు సహవాసాన్ని బ్రేక్ చేయడానికి సమస్యలే. ఏం చెప్పండి, అర్థమవుతుందా మీకు? సమస్యలు తరచుగా ఏం చేస్తాయి? సహవాసాన్ని దెబ్బతీస్తాయి. సంబంధాలు ఉంటాయి, సంబంధాలు ఏం తెగిపోవు, అలానే ఉంటాయి. కానీ సమస్యలు సహవాసాన్ని ఏం చేస్తాయి? బ్రేక్ చేస్తాయి. ఇప్పుడు అబ్రహాము దేవునితో సహవాసములో కాస్తంత ఎడము రావడానికి గల కారణం ఏంటంటే, తనకు కలిగినటువంటి కరువు తనని ఏం చేసింది? ఐగుప్తు దేశానికి మీరు చూడండి, ఐగుప్తు దేశంలో తాను ఎక్కడైనా బలిపీఠము కట్టినట్టు మీరు చూడగలరా? అంటే బలిపీఠము కట్టలేదు అంటే అది దేనికి సంకేతంగా ఉన్నదంటే, అబ్రహాముకు దేవునితో సహవాసం కాస్తంత ఏమైంది? లోపించింది. తన ఆలోచన అంతా దేని మీద ఉందంటే, ఈ కరువులో నేను ఎలా బ్రతకాలి, ఈ కరువును నేను ఎలా అధిగమించాలి అన్న దాని మీదే తన ఆలోచన ఉంది. తన సమస్యలను ఎలా అధిగమించాలన్న దాని మీద ఆలోచన ఉంది. కానీ దేవునితో సహవాసం చేసే విషయములో తాను కొంత ఎడమయ్యాడు. కానీ దేవునితో సహవాసం ఎడమైనప్పటికీ కూడా తాను దేవునితో కలిగి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని బట్టి తనకు మేలు చేసిన దేవుని తాను తిరిగి ఆయనతో సహవాసం కలిగి ఉండాలని ఆశపడి ఐగుప్తును విడిచి ఏం చేశాడు? ఆయన మరలా ఎక్కడ బలిపీఠము కట్టాడో అక్కడికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం అందరం కూడా దేవుని వలన పలుమారులు ఆయనతో సహవాసం కోల్పోయినప్పటికీ కూడా దేవుడు మనలను విడువక, మనలను మరువక, మనకు ఆయన చేస్తున్న సహాయాన్ని బట్టి తిరిగి మన సహవాసాన్ని పునరుద్ధరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఐగుప్తులో ఉండదలుచుకోలేదు. ఇక అక్కడి నుంచి లేచి తాను ఎక్కడికి వస్తున్నాడు? తాను మొదట బలిపీఠము కట్టిన చోటుకు వచ్చి అక్కడ అబ్రాహాము యెహోవా నామమున ప్రార్థన చేశాను అని అంటున్నాం. దేవునికి స్తోత్రం. రైట్, మంచిది. ప్రార్థన చేశాడు, బాగుంది. దేవునితో సహవాసం ఏమైంది చెప్పండి? దేవునితో సహవాసం తిరిగి, అందరూ చెప్పాలి, దేవునితో సహవాసం తిరిగి పునరుద్ధరించబడింది. జాగ్రత్త సుమ, దేవునితో ఎప్పుడైతే మన సహవాసం పునరుద్ధరించబడుతుందో యు ఆర్ ఆన్ హిట్ లిస్ట్. ఎవరు హిట్ లిస్ట్? అపవాది యొక్క హిట్ లిస్టులోకి మీరు చేరతారు. అటాక్కి రెడీగా ఉంటాడు. ఎవరు? మరంతే, మనకు దేవునితో సహవాసం కుదిరినప్పుడు అపవాది దాడులు మన మీద జరుగుతాయి. అందుకు ఆశ్చర్యపడద్దు. ఏంటి? మనకు దేవునితో సహవాసం కుదిరినప్పుడు చెప్పండి, అపవాది దాడులు మన మీద జరుగుతాయి. మీరు కూడా చూడండి, మన సమాజంలో కూడా ఎవరితో అయినా మనం స్నేహం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కొంతమందికి మనం ఏమవుతాం? విరోధులం అవుతాం. ఒక్కొక్కసారి మన భారతదేశ పరిస్థితి చూస్తుంటే, ప్రభువా ఏంటి నాయనా మా దేశం పరిస్థితి ఎలా ఉంటుంది? సహజంగా మన భారతీయులం అందరితో మంచిగా ఉండాలని ఆశపడుతుంటాం. చాలా కాలం పాటు రష్యాతో స్నేహం చేశాం. ఈ మధ్యనే కాస్త మరలా అమెరికాతో కూడా సత్సంబంధాలు ఉంటున్నాయి. కానీ ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి? మరలా వీళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళ కోపం, లోకంలో అదే కదా, ఏంటి చెప్పండి? అట్లా ఉంటుంది పరిస్థితి. దేవుని పిల్లలు ఇక్కడ మనం గమనిస్తే, ఎప్పుడైతే అబ్రహాము దేవునితో సహవాస విషయములో పునరుద్ధరించబడ్డాడో ఆయన మీద ఒక మానసిక దాడి జరిగింది. ఏ దాడి చెప్పండి? తన మనస్సును బహుగా గాయపరిచేటువంటి సంగతి. ఆ సీక్వెన్స్ అక్కడ ఒకసారి గమనించండి. యెహోవా నామమున ప్రార్థన చేసెను. ప్రార్థన చేశాడు, సంతోషించదగిన విషయం. కానీ వెంటనే చదివితే, అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకు గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించటానికి ఆ ప్రదేశం చాలకపోయింది. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించాలనంత విస్తారమై ఉంది. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకు, లోతు పశువుల కాపరులకు కలహము పుట్టింది. అంటే ఏమైంది చెప్పండి? అపవాది దాడి జరిగిందా?
దేవునితో సహవాసం ఎప్పుడైతే పునరుద్ధరించబడిందో అపవాది దాడులు మన మీద జరుగుతాయి. అప్పటి వరకు ఏ ప్రాబ్లం లేదు. ఎవరితో? లోతు కాపరులకు, అబ్రాము పశువుల కాపరులకు ఏ ఇబ్బంది అప్పటికి లేదు. కానీ ఎప్పుడైతే ఆయన దేవునితో తన సహవాసాన్ని పునరుద్ధరించుకున్నాడో అపవాది యొక్క దాడి తన కుటుంబం మీదకి వచ్చినట్లుగా మనము చూడగలుగుతున్నాం. వాళ్ళిద్దరికి మధ్య వైరము జరిగింది. అయితే దేవుని పిల్లలారా, ఇందుకు అబ్రహాము ఎంత మాత్రము కూడా బెదిరిపోలేదు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు తన సహవాసం ఎవరితో ఉంది? ఎవరితో ఉంది? ఆలోచనకర్త అయిన దేవునితో సహవాసం ఉంది. అందుకని అబ్రహాము ఆలోచనకర్త అయిన దేవునితో సహవాసము కలిగి ఉన్నందున బహు వివేకముగా నడుచుకున్నాడు. బహు వివేకముగా నడుచుకున్నాడు. దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. నిజమే, దేవునితో మీరు సహవాసం చేస్తున్నప్పుడు, మంచి భక్తి చేయాలని మీరు ఆశపడుతూ కొన్ని అడుగులు పడినప్పుడు అపవాది దాడులు మీ కుటుంబాల మీద, మీ వ్యాపారాల మీద, మీ ఉద్యోగ జీవితాల మీద, మీ వ్యక్తిగత జీవితాల మీద దాడులు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనే దేవుని వాక్యం చెప్తుంది. మరైతే ఏం చేద్దాం? మాట్లాడండి. ఏం తేల్చుకోలేకపోతున్నారా? అదే పాస్టర్ గారు, మాకదే అర్థం కావట్లేదు. ఏం తేల్చుకోలేకపోతున్నాం. ఇది ఒక్కసారి కాదు పాస్టర్ గారు, చాలాసార్లు ఇట్లాగే జరిగింది పాస్టర్ గారు. అందుకనే దేవునితో సహవాసం చేద్దామంటే భయం వేస్తుంది పాస్టర్ గారు. ఎందుకు? దేవునితో సహవాసము చేద్దామంటే ఏం జరుగుతున్నాయి? ఆ అపవాది దాడులు మా మీద జరుగుతున్నాయి. అందుకనే మేము దేవునితో సహవాసములో కొంచెం ఎట్లాగైనా అంత మరీ చెప్పండి డీప్గా చేయకూడదు. ఏదైనా ఎలా చేద్దాం? పైనే చేద్దాం అనుకుంటున్నాం. నేను నా ఒక్కదాని విషయం కాదండి, నా ఒక్కడి విషయం కాదండి, నేను చాలా చూచానండి. ఈరోజు మీరు కూడా చెప్పారండి పాస్టర్ గారు. ఏం చెప్పారండి పాస్టర్ గారు? దేవునితో ఎప్పుడైతే మన సహవాసం కాస్త బలపడుతుందో అపవాది దాడులు మన మీద జరుగుతాయి. ఏమండి, మీకు లేవా ఈ అనుభవాలు? నెల రోజులైంది మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి, రైట్, ఒకరోజు అనుకున్నారు ఏది ఏమైనా ఇవాళ నేను దేవుని సన్నిధిలో ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి అని చెప్పి అనుకున్నారు. నెల రోజులుగా ఏమీ ప్రాబ్లం లేదు. ఆ రోజే భార్య భర్తకి గొడవ అవుద్ది. ఏ రోజైతే మనస్సు నిలిపి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసి దేవునితో అమ్మయ్య నా సహవాసం మరలా కాస్త ట్రాక్ మీదకి వచ్చింది, బండి ఇప్పుడే కాస్త గాడిన పడుతుంది అని అనుకుంటారో అదే రోజున ఏమవుతుంది చెప్పండి? అదే రోజున ఏమవుతుంది? ఆ భార్యాభర్తలకు గొడవ జరగటమో, లేకపోతే పిల్లలతో ఏదైనా చిక్కు సమస్య రావటమో, లేదా పొరుగు వాళ్ళ ద్వారా ఏదైనా ఎన్నడూ నోరెత్తనటువంటి ఆ పొరుగింటి ఆవిడ ఆ రోజు నోరేసుకొని పడటమో, ఏదో ఒకటి మొత్తం మీద జరుగుతుంది. లేదా వ్యాపారంలో ఎప్పుడు జరగనటువంటి ఒక గలిబిలి ఆ రోజే జరుగుతుంది. అప్పుడు మనకేమనిపిస్తుందో తెలుసా? అందుకే నాకు ప్రార్థన చేయాలంటే భయం వేస్తుంది. ఎస్, సాతాను సక్సెస్ సంపాదించి. ఎందుకంటే ప్రార్థన చేయాలంటేనే మీకు భయం పుట్టాలి. ఆ భయం పుట్టేలా చేయగలిగితే సాతాను ఏం చేసినట్టు? విజయము సాధించినట్టు. కానీ దేవుని పిల్లలారా, ఆ సమయంలో మనం చేయవలసింది భయం కలిగి ఉండడం కాదు. సాతానా, నీ పని ప్రారంభించావా? నేను గ్రహించానులే, నేనేం చేశాను? గ్రహించాలి. ఇట్లాంటి బెదిరింపులకి నేనేమీ భయపడదలుచుకోలేదు. ఇక నేను నా దేవునితో సహవాసములో నేను ఎంత మాత్రము నేను ఇక ఎడబాయను. నీకు ఇష్టమున్నా నీకు ఇష్టం లేకపోయినా చెప్పండి, దేవునితో సహవాసములో కొనసాగేది. ఎప్పుడు చెప్తారటండి మాటలు? దేవునిపై మీకు అపార ప్రేమ ఉన్నప్పుడు, సాతానుకి విడాకులు ఇవ్వాలనుకున్నప్పుడు
చెప్పండి ఏమండి? ఎవరికి? విడాకులేంటి పాస్టర్ గారు, మాకని పెళ్ళైంది అనుకుంటారంట మీరు. లేనిపోయింది, పెళ్ళి అవ్వలేదులే, కానీ ఇంచుమించుగా అదే రిలేషన్ ఉంది. ఏంటిది అంటే ఏంటన్నమాట? తరచుగా భయపెడితే భయపడిపోవటం. ఇదిగో చెప్తున్నా, నన్ను కాదు నాటితో మాట్లాడుతున్నావు అనగానే మళ్ళీ ఎవరితో? నువ్వు ఎప్పుడు చెప్పగలవో తెలుసా మాట? ఇక నీ బెదిరింపులకు నేను ఎంత మాత్రము లొంగను, నా ప్రాణనాథుడు నా ప్రభువుతో సహవాసం చేసేదే. నువ్వు ప్రాణం తీసినా కూడా నేను, అయినా నా ప్రాణం నీ చేతులు లేదు. ఎవరి చేతిలో ఉంది? నా దేవుని చేతులు. నేను మాత్రం ఇక నా దేవునితో సహవాసంలో కొనసాగేదే అని మనం ముందుకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము ఏం చేశాడు? అబ్రహాము చేసిన పనేమిటి అని మనం ఆలోచన చేస్తే, ఆయన ప్రార్థన చేయగానే పోరాటం వచ్చింది. అందరనండి. సో అబ్రహాము గారికి ప్రార్థన చేయగానే పోరాటం వస్తే, మీకు ప్రార్థన చేయగానే పోరాటం రావడం లేదన్న వింతుందంటారా? పోనీ పోరాటాలు వచ్చినాయని ఆయన దేవునితో ఏమైనా వెనకడుగేశాడా? పోరాటాలు కలిగే కొద్దీ ఆయన దేవునితో బంధాన్ని మరింత పెనవేసుకుంటూ ముందుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. మనమైతే ఏం చేస్తాం? పోరాటాలు వచ్చే కొద్దీ దేవునితో మన బంధం ఏమవుతా ఉంటుంది? బలహీనపడుతుంది. అబ్రహాము బహు వివేకముగా నడుచుకుని లోతుతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత ఆలోచన చూడండి. అబ్రహాము యొక్క ఆలోచన ఎలా ఉందంటే చూడండి, ఆయన అంటాడు, మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకు కలహము ఉండకూడదు. అంటే ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడు చెప్పండి? గొడవ పడటానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ కూడా ఉన్నాయా? అబ్రహాంకు ఉన్నాయా? పాయింట్స్ ఉన్నాయా? లోతుతో గొడవ పడటానికి అబ్రహాముకు పాయింట్లు ఉన్నాయా లేవా? చాలా పాయింట్లు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా అబ్రహాము కలహమునకు కాలు దువ్వటం లేదు. తాను కలహమునకు దూరముగా ఉంటున్నాడు. ఇలా కలహానికి దూరంగా ఉండేటువంటి ఆ స్వభావము అబ్రహాముకి ఎలా కలిగిందంటే, తాను దేవునితో సహవాసము వలన వివేకముగా నడుచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. బహు వివేకము. మనకు వివేకం ఎక్కడి నుంచి వస్తుంది? మీరు తరచుగా కోట్ చేస్తూ ఉంటారు కదా వాక్యము, ఆయనతో సహవాసం చేసినడలా. ఆయనతో సహవాసం చేస్తే సమాధానమే కాదు, ఆయనతో సహవాసం చేస్తే జ్ఞానం, ఆయనతో సహవాసం చేస్తే వివేకం. దేవునికి స్తోత్రం. ఆయనతో సహవాసం చేస్తే సమయోచితమైన సహాయం. ఇలా పలు విధమైన ప్రయోజనాలు ఉన్నాయి. అబ్రహాము బహు వివేకంగా, కలహపడుటకు తనకు అన్ని విధాల అవకాశం ఉన్నప్పటికీ మనకు కలహం ఉండకూడదు అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఎందుకు అబ్రహాం ఇలా అన్నాడు? అక్కడ ఒక మాట ఉంది. ఏమనంటే చూడండి, అక్కడ ఆ సమయములో ఆ ప్రాంతములో ఎవరున్నారట? పెరిజ్జీలు ఉన్నారు, కనానీయులు ఆ దేశములో కాపురముండిరి కాబట్టి అన్నాడు. వెంటనే కాబట్టి అని ఉంది. అంటే ఏంటంటే అబ్రహాము దేవుని నామానికి మహిమ తేవాలని ఆశపడ్డాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము హృదయములో నన్ను బట్టి, నా తమ్ముని కుమారుని బట్టి దేవుని నామం ఏమవ్వకూడదు? అవమాన పాలు కాకూడదు. మేం కలహపడుతుంటే దేవుని నామం ఏమవుతుంది? చూడండి, అబ్రహాము వివేకము కలిగి నడుచుకున్నాడు. దేవుని నామాన్ని మహిమపరచాలన్న ఆశ కలిగి ఉన్నాడు. ఎట్లా కలిగి ఉన్నాడు ఏంటనంటే, దేవుని పిల్లలారా గమనించండి, అప్పటి వరకు అబ్రహాము యొక్క ఆరాధన శైలి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకంటే భిన్నంగా ఉంది కదా. భిన్నంగా ఉందంటారా లేదంటారా? అబ్రహాముని అడిగుంటారు వాళ్ళు, ఏమిటి నువ్వు ఆరాధిస్తున్న విధానం చాలా భిన్నంగా ఉందే, ప్రత్యేకంగా ఉందంటే అబ్రహాం ఏం చెప్పుంటాడు? నేను ఆరాధించే దేవుడు నిజదేవుడు అని చెప్పుంటాడు. అంతేనా? నేను ఆరాధించే దేవుడు నిజదేవుడు అని చెప్పుంటాడు. నేను ఆరాధించే దేవుడు సత్యవంతుడు అని చెప్పుంటాడు. మరి ఈ మాటలు చెప్పిన తర్వాత వీళ్ళు గనక గొడవ పడితే వాళ్ళు ఏమనుకునే అవకాశాలు ఉంది? వాళ్ళు మనలాగే ఉన్నారు. అందరానండి,
వాళ్ళు మనలాగే ఉన్నారు. ఏదో వేరే దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకుంటున్నారు కానీ, నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నామని చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు అచ్చం మనలాగే ఉన్నారు. వాళ్ళకి మనకి ఏమీ తేడా లేదు. అందరూ అనండి ఒకసారి. జనరల్గా మేము ఫైటింగ్ చేసుకుంటాం, వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? మా వలనే ఆస్తి తగాదాలు, చెప్పండి, మా వలనే ఆస్తి తగాదాలు వాళ్ళ మధ్యలో ఉన్నాయి. మా వలనే అక్రమ సంబంధాలు వాళ్ళ మధ్యలో ఉన్నాయి. మా మధ్యలో వ్యాజ్యాలు ఎట్లున్నాయి వాళ్ళ మధ్యలో అలానే ఉన్నాయి. మా మధ్యలో ఎలా మోసాలు ఉన్నాయో వాళ్ళ మధ్యలో మోసాలు ఉన్నాయి. మా మధ్యలో ఎలా అబద్ధాలు ఉన్నాయో మేము ఒకళ్ళకి గనక ఒకళ్ళకి చేస్తుంటాం, వాళ్ళు కూడా అట్లనే ఏమీ తేడా లేదు. ఒకటే తేడా, పేరు మాత్రమే తేడా అనుకునే ప్రమాదము అక్కడ ఉంది. అందుకని అబ్రహాము ఏం చేశాడనంటే, ఇదిగో మనము ఎక్కడ కాపురం ఉన్నామో అక్కడ దేవుని నామానికి మన వలన ఏం రాకూడదు? అవమానము రాకూడదు. నేను నీతో కలహపడటానికి సిద్ధంగా లేను. నీవు ఎలా అంటే అలా, నువ్వు ఎటువైపు వెళతావు నీవు కోరుకో, నీవు తీసుకో, నేను నీకు కాస్తంత వేరుగా ఎడముగా ఉంటాను అని చెప్పి అబ్రాము బహు వివేకంగా మాట్లాడాడు. అంటే కలహమునకు దూరముగా తాను ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా గమనించండి, అతను వివేకంగా నడుచుకున్నాడు. దేవుని నామాన్ని మహిమపరచటానికి తాను ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకని మనం చూస్తాము, అప్పుడు అబ్రహాము మనము బంధువులము గనక నాకు నీకు, నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరుకు కలహము ఉండకూడదు, ఉండటానికి వీలు లేదు. మనము భిన్నంగా జీవించాలి. మనం ఆరాధిస్తున్న దేవుని నామానికి మనం ఏం తేవాలి? మహిమ తీసుకురావాలి అని చెప్పి తను ఆశపడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో సహవాసాన్ని పునరుద్ధరించుకున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, రెండవది, సహవాసము పునరుద్ధరించబడగానే అపవాది నుంచి ఒక దాడి ఎదురయ్యింది, ఒక పోరాటము ఎదురైంది. ఆ పోరాటము ఎదురైనప్పుడు బహు వివేకముగా నడుచుకున్నాడు. నెంబర్ 3, ఎలా నడుచుకున్నాడు? బహు వివేకముగా నడుచుకున్నాడు. నెంబర్ 4, తాను దేవునిని మహిమపరచటానికి ప్రయారిటీ ఇచ్చాడు. ఆమె దేవుని మహిమపరచడానికి ప్రయారిటీ ఇచ్చాడు. దేవుని పిల్లలారా, దేవుని మహిమపరచటం సంగతేమో కానీ, చెప్పండి మీరు, నేను ఇక్కడ అయిపోతున్నాను అనండి ఒకసారి. ఏమైపోతున్నా? నాస్తి పోద్ది కదా. దేవుని మహిమపరచటేస్తే ఏం పోద్ది చెప్పండి, చెప్పండి. దేవుని మహిమపరిస్తే ఏమండి, బైబిల్లో యెహోషువ ఆకానుని పిలిపించినప్పుడు అదే మాట చెప్పాడు. ఒకసారి చదువుతారా? ఆకానుని పిలిపించినప్పుడు దేవుని మహిమపరిచి నిజం చెప్పురా అబ్బాయి అని అన్నాడు. ఒకసారి చదవండి. యెహోషువ గ్రంథంలో ఆకానుని పిలిపించినప్పుడు యెహోషువ మాట్లాడిన ఆ మాట చదవండి. 19వ వచనం, 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. ఇశ్రాయేల్, అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి, చెప్పరేంటండి, మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగుపరచక. మన డైలాగ్ ఎలా ఉంటుందో తెలుసా? ఆయన మహిమపరచబట్టమేమోనండి, నేను మట్టి తినాల్సి వచ్చేటట్టుంది అనండి ఒకసారి. ఏంటి ఇప్పుడు అనరా? ఓహో, ఇప్పుడు అనరు, మందిరంలో ఉన్నాం కదా మనం అలాంటి మాటలు. ఇలా మాటలు ఎక్కడొస్తాయి చెప్పండి? ఇలాంటి ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు దేవుని మహిమపరచటమేమో కానీ నేను మట్టి తినాల్సి వచ్చేటట్టుంది. అంతేనా? అంతేనా? ఏమండి, చూడండి, అక్కడ మీరు గమనిస్తే ఆకానుకి ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఆ సెర్చ్ ఆపరేషన్ జరగకముందే హాయి మీదకు వెళ్ళినప్పుడు తమ మనుషులలో 36 మంది చనిపోయినప్పుడే
గుండెలు బాదుకుంటూ, అయ్యా ఈ ఓటమికి నేనయ్యా కారణం బాబు, శపితమైన దాన్ని నేను దాచానయ్యా అని క్షమాపణ అడుగుంటే పరిస్థితి ఎలా ఉండేదో మనకు తెలియదు. కానీ తన తండ్రి ఇంటి పేరు చీటిన పడే వరకు, ఏమండి, తన పేరు పట్టబడే వరకు తాను విషయాన్ని ఒప్పుకోవట్లేదు. దేవుని పిల్లలారా, యెహోషువ దేవునికి మహిమను చెల్లించు. సో దేవునికి ఎప్పుడు మహిమ వస్తుందండి? దేవునికి ఎప్పుడు మహిమ వస్తుంది? మనము వివేకము కలిగి ఆయన కట్టడలను అనుసరించినప్పుడు ఆయనకేమొస్తుంది? మహిమ. అందుకనే అబ్రహాం అనుకున్నాడు, ఆశీర్వాదాన్ని ఎత్తుకెళ్ళడానికి లోతెవరు? కెన్ హీ స్టీల్ మై బ్లెస్సింగ్? నా ఆశీర్వాదాన్ని లోతు తీసుకొని వెళ్ళిపోగలడా? నన్ను ఆశీర్వదించే దేవుడు నాకుండగా లోతు ఏదో కొంతమేర తీసుకొని వెళ్ళిపోతే నాకేమవుతుంది అని చెప్పి అబ్రహాం ఏం చేశారంటే బహువివేకంగా దేవుణ్ణి మహిమపరచడానికి తాను ఇష్టపడ్డాడు. నేను ఆ మధ్య ఒక చిన్న కథ చదివాను. కథలు చెప్పాలని నా ఉద్దేశం కాదు, కానీ ఒక వ్యక్తి తేనెటీగ దగ్గరికి వెళ్ళి అడిగాడట, ఈగ తేనెటీగ నీకు అస్సలు బాధేదా అన్నాడట. ఏంటి? కాసేపు ఊహించండి, కథ కదా, ఈగ మాట్లాడుద్దా పాస్టర్ గారు అని ఎదురు తిరగకుండా కాసేపు ఊహించమంటున్నా. తేనెటీగతో మాట్లాడుతున్నాడట. ఈగ నీకు అస్సలు బాధ ఉండదా అన్నాడట. ఎందుకు బాధ అన్నాడు. మరి అదే ఏంటంటే, నువ్వెంతో కష్టపడి ఎన్ని వందల, మరి బోటనీ చదివాడో ఏం చదివాడో, ఎన్ని వందల వేల పువ్వుల నుంచి మకరందాన్ని తీసుకొచ్చి ఇక్కడ గూడుగట్టి గుట్లో తేనె పెడితే, గూడుగట్టి తేనె పెడితే వాడొక్క దెబ్బకొచ్చి పోనేమన్నా మర్యాద గడికి తీసుకెళ్తున్నాడా? చెప్పరు. మర్యాద గడికి తీసుకెళ్తున్నాడా? అంతా రుబాబు కాదా? అంతా రుబాబే. నీకు మంట పెట్టి, నీకు పొగబెట్టి ఏం చేస్తున్నాడు? నీ తేనెను దొంగిలించకపోతే నీకు బాధేదా? నీకు అలుపు రాదా? మళ్ళీ పెడతావు. అసలు ఇదంతా ఎవరి కోసం అన్నాడట. ఎవరు? ఓ వ్యక్తి, మీలాంటి వాళ్ళు ఎవరు అన్నారు. అప్పుడు ఆ తేనెటే కదట, నాకు బాధ ఎందుకు? మహా అయితే ఆ మనుష్యుడు నేను పెట్టిన తేనెను దొంగలించగలుగుతున్నాడు, కానీ వాడి బ్రతుకంతా ప్రయత్నం చేసిన తేనె వాడి వల్ల కాదు. ఆ తేనె తయారు చేయగలిగిన ఆర్ట్, ఆ కళ దేవుడు నాకు ఇచ్చాడు. పురుగునైన నాకు దేవుడేమిచ్చాడు? ఆ కళ. వాడు తీసుకు మళ్ళీ పెడతాను. అలుపు రాదా? లేదు. దేవుడు నన్ను అందుకోసమే పెట్టాడు. దేవునికి స్తోత్రం. నాకు అలుపెందుకు? నాకు అలుపేమీ లేదు. ఇప్పుడు అబ్రహాము జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఆశీర్వాదం దేవుడిస్తాడు. నాకు ఎవరిస్తాడు? ఆశీర్వాదం దేవుడిస్తాడు. లోతుతో గొడవ పడితే నాకేం రాదు? నాకు ఆస్తి వస్తుంది, ఆశ రాదనమాకండి. గొడవ పడితే ఆశీర్వాదం అంటారండి మీరు. వస్తుందా రాదా? గొడవ పడితే ఆస్తి ఏ దారిని రావాలో ఎట్ట రావాలో అది వస్తుంది, కానీ ఏం పోద్ది? దేవునికి మహిమ చెల్లించటంలో విఫలమవుతాడు. దేవునికి మహిమ చెల్లించడంలో విఫలమైన తర్వాత, దేవునితో సహవాసం ఎడమొచ్చిన తర్వాత ఇక ఏముంటే మాత్రం ఏంటండి? అందుకని అబ్రహాము బహు వివేకంగా నడుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. నేను దేవుని మహిమపరచాలి. దేవుని పిల్లలారా, దేవునితో సహవాసం నీవు నిజంగా దేవునితో సహవాసం చేస్తున్న వ్యక్తివైతే నీవు దేవుని మహిమపరుస్తావు. ద టెస్ట్ ఏంటి? ద టెస్ట్ ఫర్ యువర్ ఫెలోషిప్ అంటే నీవు దేవునితో సహవాసం చేస్తున్నావు అనడానికి పరీక్ష ఏంటో తెలుసా? నీవు దేవుని మహిమపరచడమే అందుకు రుజువు. ద ప్రూఫ్ that you have fellowship with God is
యు విల్ గ్లోరిఫై గాడ్. దేవునికి స్తోత్రం. నీవు దేవునితో సహవాసం చేస్తున్నావు, నేను దేవునితో సహవాసం చేస్తున్నాను అనడానికి నిజమైన అసలు సిసలైన రుజువేంటంటే నువ్వు దేవుని మహింపరుస్తావు. అబ్రహాము దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు అనడానికి రుజువేంటో తెలుసా? ఇక్కడ అబ్రహాము దేవుని మహిమపరిచాడు. ఒకవేళ ఇలా అయితే ఎలా ఉండేది? వెంకటరావు గారు ఆలోచన చేద్దాం. బలిపీఠం దగ్గరికి మళ్ళీ వచ్చాడు, ప్రార్థన చేశాడు. గొడవపడి ఉంటే ఎలా ఉండేది? గొడవపడి ఉంటే ఎలా ఉండేదంటే దేవుని నామానికి అవమానం వచ్చేది. వీళ్ళు సేమ్ మనలాగే. సేమ్ మనలాగంటే ఏంటి? చెప్పండి. ప్రార్థనే చెప్పరు. ప్రార్థనే, గొడవలు, పూజలే, గొడవలు. అచ్చు ఆ కనానీయులు, పెరిజ్జీలు అలా అనుకునే అవకాశం అబ్రహాము వాళ్ళకి ఇవ్వలేదు. ఈడేం మనిషిరా? ఎవరు? ఈ అబ్రహాం ఇదేం మనిషిరా? మనం అందరం ఎరుగుదంగా, ఇవంతా ఆయనదేనంటగా, అయినా కానీ వాడు అలా తీసుకొని వెళ్ళిపోతుంటే ఏంటి, ఏమి మాట్లాడేంటి? ఎవరు? అబ్రహాం ఏమి అనడేంటి? దట్ బ్రాట్ గ్లోరీ టు గాడ్. అది దేవుని నామానికి ఏం తీసుకొచ్చింది? మహిమను తీసుకొని వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అది ఎలా తీసుకొచ్చిందో తెలుసు. ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. అబ్రహాముకి సంపద ఉంది, లోతుకి సంపద ఉంది. కానీ ఇద్దరి ఆస్తికి ఉన్న తేడా ఏంటంటే అబ్రహాము ఆస్తి అబ్రహామును వశపరుచుకొనలేదు, లోతు ఆస్తి లోతును వశపరుచుకున్నది. తేడా ఉందంటారా? అబ్రహాము ఆస్తి అబ్రహామును వశపరుచుకోవాలంటే అబ్రహామును తన స్వాధీనములోకి తీసుకోవాలా. తీసుకుంటే ఏమై ఉండేది? అబ్రహాము అది చెప్పినట్టు వినేవాడు. అదేంటి ఎవరు? ఆస్తి చెప్పినట్టు వినేవాడు. కానీ ఆస్తి చెప్పినట్టు తాను వినే పరిస్థితుల్లో లేడీన. ఎవరు? అబ్రహాం. వేరేజ్ లోతు వచ్చేసరికి అది ఎట్లా చెప్తే అలా వింటాడు. మరి అందుకే కాదు, దేవుని ఉగ్రత సొదొమ గొమొర్రాల మీదకి వచ్చేస్తుందన్నా లోతు సొదొమ గొమొర్రాను విడిచిపెట్టి రావడానికి త్వరపడలేదట. కారణం ఏంటంటే సంథింగ్, ఏదో విషయాలు తనని ఏం చేస్తున్నాయి? వెనక్కు లాగి పట్టేస్తున్నాయి. ఆ సొదొమ గొమొర్రా పట్టణాల పరిస్థితి ఏమీ బాగలేదు. వాటిని విడిచి ఏనాడో రావాలని తెలుసు, రావాలని ఉన్నా రాలేకపోతున్నాడు. అంటే ఎవరో వశములో తాను ఉన్నాడు. కానీ అబ్రహాంకి ఆ బాధ లేదే. విడిచిపెట్టాలి అనుకుంటే విడిచిపెడతాడంతే. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, అబ్రహాము ఎవరి వశములో లేడు. ఏదైనా ఉన్నాడు అంటే అది దేవుని వశంలో ఉన్నాడు. హల్లెలూయా. నీవెవరి వశంలో ఉన్నావు? దేవుని బిడ్డ, ఆలోచించి నీవెవరి వశంలో ఉన్నావు? అబ్రహాము దేవుని వశంలో ఉన్నాడు. అతని ఆస్తి వశంలో లేడు. అది చెప్పినట్టు తాను వినే పరిస్థితిలో అబ్రహాము లేడు. అందుకనే తీసుకో, నీకేం కావాలో అంత తీసుకొని నువ్వు వెళ్ళిపోమ్మని చెప్పి లోతునకు దూరంగా తాను వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. తనకు దూరంగా లోతు వెళ్ళిపోయాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఈ మాట చదివి మనం ముగించుకుందాం. 15వ వచనం 13వ అధ్యాయం. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానానికి సదాకాలం ఇస్తాను. అంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? పోయింది పోగా అబ్రాం, పోయిన దాన్ని బట్టి కించిత్ ఆలోచన కూడా నీకు రావాల్సిన అవసరము లేదు. ఎందుకంటే ఊటనైనా నేనున్నాను కదా నీకు. ఆమేన్. ఆశీర్వదించువాడనైనా నేను నీకున్నాను కదా. అంటే అబ్రహాము ఆ మాటను నమ్మాడు. ఆమేన్. హల్లెలూయా. లోతు తన నుండి దూరం అయిపోయినందుకు, తన దగ్గర తీసుకుని వెళ్ళిపోయినందుకు తను ఎప్పుడు కూడా తన మీద తనేమీ అవ్వలేదు, ఆయాసపడలేదు. పూర్తిగా దేవుని మీద తాను ఆనుకున్నాడు. ఈ 4-5 విషయాలను మనం జ్ఞాపకం పెట్టుకుందాం. ఏంటది? మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. నెంబర్ 1, అబ్రహాము మునుపటి వలె దేవునితో సహవాసమునకు వచ్చేసాడు. ఆ పోయిన స్థితిని తాను తిరిగి పొందుకున్నాడు. ఆ మొదటి స్థితిలోనికి తాను వచ్చాడు. రెండవది, మనకు దేవునితో సహవాసం, స్నేహం కుదిరినప్పుడు అపవాది నుండి కొన్ని దాడులు ఖచ్చితంగా ఎదురవుతాయి. అబ్రహాముకు జరిగినట్టుగానే మనకు కూడా
జరుగుతాయి. అందులో ఏ సందేహము లేదు. అందును బట్టి మీరేమవ్వద్దు, కలవరపడద్దు. సాతానుకో మాట చెప్పేయండి. ఏం చెప్పేస్తారు? అక్షత ఏం చెప్పేద్దాం? సాతానుకో మాట చెప్పేది ఏం చెప్దాం? ఇలా తెలుసు. ఏమని తెలుసు? ఏం జరిగినా దేవునితో సహవాసం చేసేది. మీరు అలా చాలా చేస్తూ ఉంటారంటగా, చేయరా మీరు? కొంతమంది మిమ్మల్ని బెదిరిస్తూనే ఉంటారు. బెదిరిస్తూనే ఉన్నా, అమ్మా నువ్వు ఎన్నైనా చెప్పమ్మా, నాన్న నువ్వు ఎన్నైనా చెప్పు, నేను మాత్రం చెప్పండి యవనస్తులు అంటారు, నేను మాత్రం చేసేది మాత్రం చేసేది అంతేనా? చేసేది మాత్రం ఇక నువ్వు డిసైడ్ అయిపో. అంటే ఎవరు డిసైడ్ అవ్వాలి? డిసైడింగ్ ఫ్యాక్టర్ నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయి, ఇంకా డిసైడ్ అవ్వాల్సింది ఎవరు? అలాగే మీరు ఏమని చెప్పాలి సాతానుతో? నేను దేవునితో సహవాసం చేసేదే. డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వు. నన్ను తరమడం మానేస్తావో, నాతో ఫైటింగ్ చేయడం మానేస్తావో. ఎందుకంటే ఇక దేవుడు నా పక్షమున ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రతి యుద్ధములో జయము నాదే. ఇక డిసైడ్ చేసుకోవాల్సింది ఎవరు? నీవే. అబ్రహాము అంతగా దేవునితో దృఢమైన సహవాసానికి తాను వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. మూడవది, అబ్రహాము వివేకంగా నడుచుకున్నాడు. ఆ వివేకము కావాలి మనకి. నాలుగవది, అబ్రహాము మహిమపరిచాడు. దేవునికి స్తోత్రం. దేవుని మహిమపరిచాడు. మనవలే అనలేదు. మనవలే అనే ఏంటి మనం అనేది? ఆయన మహిమపరచడం మేమందరానండి. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, ఆయన మహిమేవో కానీ నేను మట్టి తినేటట్టున్నా అనుకోలేదు. ఎవరు? అబ్రహాం దేవునే మహిమపరిచాడు. చివరిగా అబ్రహామును మనం చూచినప్పుడు అబ్రహాము తన ఆస్తి వశములో లేడు. వేరేజ్ లోతు తన ఆస్తి వశములో ఎలా చెప్తే అలా ఆడాడు. కనుక మనం ఎవరి అబ్రహాము రుజువు చేశాడు, నేను ఎవ్వరి వశములో లేను, నేను దేవుని వశములో ఉన్నాను. ఆయన ఏం చెప్తే అదే చేస్తాను. ఆయన ఎటు వెళ్ళమంటే అట్టే వెళతాను. ఆయన నా ప్రాణ స్నేహితుడు అన్నట్లుగా నడుచుకున్నాడు. అందుచేతనే దేవుని చేత ఏం బిరుదు పొందాడు తెలుసా? మై ఫ్రెండ్ అని పిలిచాడండి అబ్రహాముని. హల్లెలూయా. ఎవరు పిలిచింది? ఎవరు? సర్వలోకనాథుడగు దేవుడు నా స్నేహితుడైన అబ్రహాము అని పిలిచాడు. అలా మనము కూడా పిలువబడదము గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రభువా, వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. ఈ ఉదయకాలము మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రము. ప్రభువా, మా జీవితంలో కూడా ఎన్నో మారులు అబ్రహాముకు ఎదురైన అనుభవాలు ఎదురయ్యాయి. మీతో ఎప్పుడైతే సహవాసము తిరిగి పునరుద్ధరించబడాలి, ఆ మొదటి ప్రేమను కలిగి మేము నడుచుకోవాలి అని ఆ ప్రయత్నాన్ని ప్రారంభిస్తామో, ఎక్కడో చోట ఏదో రకమైన పోరాటాలు మా జీవితంలో ఎదురవ్వటం, మరలా 4 అడుగులు వెనక్కి వేయటం, ఇలా మా జీవితంలో జరగటం మేము చూచాం. కానీ వివేకంగా నడుచుకోలేకపోయాం. ప్రభువా, ఈ రోజున అబ్రహాము జీవితాన్ని మా ముందు పెట్టి మాకు ఒక ప్రత్యక్షతనిచ్చారు. మీతో సహవాసానికి మేము కుదిరినప్పుడు అపవాది నుంచి దాడులు జరిగే అవకాశాలు ఉంటాయి, పోరాటాలు వస్తాయి, అది వాస్తవము అని ప్రభువా తెలియపరిచారు. అయితే ఆ పోరాటములను బట్టి మరలా మీతో సహవాసమునకు మేము ఎడమవ్వకుండా నీవు అనుగ్రహించే వివేకంతో నడుచుకొని నిన్ను మహిమపరచి నీతోనే ముందుకు సహవాసములో కొనసాగాలని మాకు నేర్పించారు. అబ్రహాము అలాగ నడవగలిగాడు. ఆయన జీవితము పోరాట రహితమేమీ కాదు ప్రభువా. ఎన్నెన్నో పోరాటాలు కలిగాయి. కానీ అబ్రహాము ఒక విషయాన్ని అందరికీ రుజువుపరిచాడు. తాను ఎవరి వశములో లేనని, తాను దేని వశములో లేనని, తాను నీ వశములో ఉన్నానన్నట్టుగా తాను జీవించాడు ప్రభువా. భిన్నమైన జీవితం జీవించాడు. అన్యజనుల మధ్య మీ నామము అవమానం పాలు కాకుండా, దూషణ పాలు కాకుండా నడుచుకున్నాడు. వీరేమీ ప్రత్యేకం కాదు అని మీ నామము అవమానపరచబడకుండా ప్రభువా, మన మధ్య కలహం ఉండకూడదు అని ప్రభువా లోతుతో బహు వివేకంగా మాట్లాడాడు. తండ్రి, నీ పిల్లలమైన మాకును అటువంటి వివేకాన్ని దయచేయండి. నిన్ను మహిమపరచటమే మా ప్రథమ లక్ష్యముగా ఉండడానికి సహాయం చేయమని వినిన వాక్యం
మా జీవితములలో అది నిలిచి మొలచి ఫలించుటకు కృప దయచేయమని నజరేయుడగు యేసు నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడి వేడుచున్నాం మా పరమ ప్రియ తండ్రి. ఆమేన్. ఆమేన్.